ప్రియ దేవుని పిల్లలుగా, ఆయన రక్తంలో కడగబడినటువంటి పిల్లలమైనటువంటి మనందరం కూడా ఆయన విలువైన జ్ఞాన పండితులు విని మన బ్రతుకులను మార్చుకొని దిద్దుకొని క్రీస్తులో ఎదుగుటకు మనము ఆయన పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా మనం కట్టబడదామండి. గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-7. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. సొంత జనముగా దేవుడు ఆయన పిల్లలుగా చేసుకునేదానికి ఆశ అన్నాడు. సొంత జనముగా, సొంత పిల్లలుగా చేసుకున్నట్టుకు ఆయన ఆశ కలిగిన దేవుడు. స్వకీయ జనముగా సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని, నిన్ను నన్ను అందరినీ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరిని సొంత జనముగా ఎంచుకోవాలని ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన, చిత్తము. కనుక ప్రియులారా, అంత పరిశుద్ధుడు దేవుడు. ఆయన కలువరి శిలువలో రక్తము కార్చి ఆ రక్తం ద్వారా మనము సొంత జనముగా, అలాగే ఆయన సొంత రక్తం ఇచ్చి దానికి ఆ రక్తముకు ఏ యొక్క విలువ కట్టలేదు, మనం కట్టలేము కూడా. ఎందుకంటే అంత పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం కనుక మనము వెలకట్టలేని రక్తంతో మనము కొన్నాడు, తన సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. అలాగే మనము ఆయన ప్రతిష్ఠిత చేసిన జనముగా, నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను ప్రతిష్ఠిత చేసుకొని మనమును పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు. చాలామంది ప్రవక్తలను ఆయన పుట్టక ముందే ప్రతిష్ఠితులుగా చేసి, ప్రవక్తలుగా చేసి పుట్టించినట్టుగా మనము లేఖనంలో కొంతమంది ప్రవక్తలను మనము చూస్తాము. పుట్టక మునిపే ప్రవక్తలుగా ఎన్నుకున్నటువంటి దేవుడు, ప్రతిష్ఠించినటువంటి దేవుడు. అలాగే మనమును కూడా ఆయన అలాగే ప్రతి మనిషిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను పిలుస్తున్నాడు. అయితే ప్రత్యేకంగా మనము ఆయన దగ్గరికి రావాలి అంటే మన ఈ లోక సంబంధమైన చెడును విసర్జించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనలను అంగీకరిస్తారు. ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన చెడు ఆలోచన, ప్రతి విధమైన పనికి మారినటువంటి ఆలోచనలు, ఇవన్నీ చేయకుండా మనము ప్రభువుకు యథార్థంగా కనపడినట్లయితే ఆయన నీవు నా సొత్తు, నా ఆస్తి, నా స్వాస్థ్యము అంటున్నాడు. అందుకే ఆయన వెలపెట్టలేని రక్తంతో, ఆయన పరిశుద్ధ రక్తంతో మనకు జీవం ఇస్తున్నాడు, బ్రతుకు ఇస్తున్నాడు. శాశ్వతమైన ఒక దేశము అనగా పరలోక రాజ్యం ఆయన ఇవ్వబోతున్నాడు. అలాగే మనకు ఒక బాధ్యత ఇచ్చినాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుని, పరిశుద్ధిని పరిచయం చేయండి ఈ లోకంలో ప్రతి మనిషికి. అది క్రైస్తవులైన మీకు, నా రక్తంలో కడుగబడిన మీ అందరికీ చెప్పే ఒక భారం, మీకు ఒక బాధ్యత ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా శిలువ సువార్త వ్యర్థం కాకుండా వారికి ప్రకటించుడి. పరిశుద్ధిని నియమములు, కట్టడలు, ఉద్దేశాలు చెప్పండి అని దేవుని ఆలోచనగా, ఆయన ప్రణాళికలో భాగంగా ఉన్నది. అందుకే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన పోలికలో మనల్ని ఎంచుకొని మనము సృష్టిస్తున్నాము. మన తల్లి గర్భంలో తల్లిదండ్రుల గర్భంలో మనము అనేక తల్లి నుంచి సుకృతనాలు, తల్లి అన్నం లేకపోనికి కోటాను కోట్ల నుంచి 30 కోట్లు బయలుదేరితే ఒక్కటి పోయి పిండముగా తయారవుతుందంట. ఆ కోటాను కోట్ల శుక్రకణాల్లో నిన్ను మాత్రమే, లేక మనవల్ని మాత్రమే ఆయన అన్ని కోటాను కోట్ల శుక్రకణాల్లో ఒక్కడిగా నిన్ను ఎన్నుకుంటున్నాడంటే అంత గొప్ప విషయం, ఎంత ధన్యత, నీ మీద ఎంత ప్రణాళిక ఉంది. అది దేవుని ప్రేమ. అన్ని కోట్లలో నిన్ను నన్ను
అందరినీ దేవుడు పుట్టిస్తున్నాడంటే ఆయన ప్రేమ 30 కోట్లు సూత్రకణాల్లో బయలుదేరుతాయి. తల్లి అండంతో ఫలదీకరణం చెందుటకు, పిండమయ్యి బిడ్డగా పుట్టుటకు అన్నిటిలో ఒక్కదానికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఆ ఒక్కటిగా మనము పుడుతూ ఉన్నాం కనుక దేవుని ప్రణాళిక చాలా గొప్పది శ్రీరామ. అలాగే మనము ఆయన పుట్టిస్తున్నాడు, ఆయన ప్రణాళికలో ఉండి మనల్ని పుట్టిస్తున్నాడు. కానీ ఈ బ్రతుకు మనము వ్యర్థమైన వాటికి బానిసలమై, ఒక సిగరెట్కే కానీ, లేక ఒక మందుకే కానీ, ఒక మద్యపానానికే కానీ, ఒక ఈ మత్తు పానీయాలకే కానీ జీవితము వాటికి ఇచ్చి మన అవయాలలో చెడిపోయే విధంగా మనము చేసుకుంటూ ఉన్నాం. బానిస అయిపోతాము. మన అవయవాలలో ఈ బానిసైన ఆ పదార్థం చేత ఈ అవయవాలు చెడిపోతాయి. మందులు అయితే లివర్ చెడిపోతుంది. అలాగే ఈ యొక్క సిగరెట్ బీడి తాగితే ఏమవుతుంది, ఈ యొక్క లంగ్స్ అనగా ఊపిరితిత్తులు అవి పాడైపోతాయి. అవి పాడైపోతే ఏముంది, దేవుడు ప్రతి అవయవము ఆయన మన దేహంలో సమకూర్చి కరెక్ట్గా ఒక క్రమంలో అమర్చినాడు. ఏ ఒక్క అవయవం దెబ్బతిన్న మనిషికి అవయవం దెబ్బతిన్న పాడైపోయిన మనిషి క్షీణించి చనిపోవచ్చిన పరిస్థితి. కనుక మనము వీటికి దూరంగా ఉండాలి. దేవుని ప్రణాళిక ఏంటి? నేను తాగి ఆరోగ్యం చెడుచుకొని చనిపోవాలనే, మత్తు పరానికి బానిసై నువ్వు ఇదైపోయి చనిపోతే దేవునికి ఏమి ప్రయోజనము, ఏమి ఇది? ఒకడు వానికి ఇచ్చినటువంటి ఆయుస్సు కన్నా ముందే చనిపోతున్నాడు, నాకు ఏమి ప్రయోజనము? వాడు బ్రతుకు మార్చుకొని నా వైపుకు తిరిగితే నా ఆలోచనకు వస్తే కదా నేను అని కాపాడేదానికి. వానికి స్వేచ్ఛ ఇచ్చిని, ఆయుస్సు ఇచ్చిని, స్వాతంత్రం ఇచ్చిన అన్నీ వారికి ఇచ్చినాను. వానంతటా వారిని ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చి తిని వాడు సృష్టికర్తను ఒక భారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. సృష్టికర్త క్రమములు, కట్టడాలు, ఉద్దేశాలు తెలుసుకోవాలి కదా అని దేవుడు బాధపడతాడు. అది కనుక్కొని మనము ఆ దేవునికి ఇష్టంగా మంచి పదార్థాలను తిని ఆరోగ్యవంతులుగా ఉండి దేవుని మహిమపరిచే వారిగా కావాలని దేవుని ఒక చిత్తము, ఆలోచన, ప్రణాళిక అది. ఆయన ఇంతమందిని పుట్టించుకునేది ఎందుకంటే మనుషుల ద్వారా, ఆయన కోరికలు మనుషుల ద్వారా ఆయన మహిమపరచబడాలి. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఎంత గొప్ప లోకాన్ని తయారు చేసిన దేవుడు, ఇంకా గొప్ప లోకాన్ని పరలోకం తయారు చేసిన దేవుడు ఇక్కడ నీకు పెట్టి మళ్ళీ అక్కడికి పిలుచుకోవాలనుకున్నాడు. ఇక్కడ కొంచెం జీవితం ఇచ్చి నీవు గౌరవంగా బ్రతికితే అక్కడ ఎక్కువ జీవితం ఇచ్చి ఇంకా గౌరవంగా నిన్ను పెట్టుకోబోతున్నాడు పరలోక రాజ్యంలో. అందుకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అందుకు మనల్ని పుట్టిస్తున్నాడు. ఆయన మహిమపరచబడాలా, ఆయన కోరికలు ఉన్న మనము పవిత్రులుగా యథార్థంగా బ్రతకాలి. ఆయన పవిత్రుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపుల చేత ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, కల్మషము రక్తముతో ఉన్నటువంటి వాడు కాదు దేవుడు. కనుక మనం కూడా అలా ఉండాలని ఆశపడిన దేవుని ఆశను మనం తృప్తిపరచాలి. అందుకని మనం పుట్టించేది. మన ఈ లోకంలో ఈని చేత ఉన్నత, వాని చేత ఉన్నత, ఈ కోట్లాట, ఆ కోట్లాట, ఈ పనికి మాల సంబంధమైన ఆలోచనలో ఈయనకి చెడ్డ, అతనికి చెడ్డ, అవన్నీ లేకుండా దేవుని చిత్తంలో బ్రతికేదానికి మనము పుట్టించినాడు ప్రియులు. చూడండి, మరొక మాట పుస్తకము, ఎందుకు మనము దేవుని దృష్టిలో ఎందుకు మనము ఎన్నుకోబడినాము, దేవుని చేత మనము ఎందుకు ఎన్నుకోబడినాము, ఏ ఆలోచన చేత దేవుడు మనము పుట్టించినాడనే ఒక అంశం మీద మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూస్తాం. చూడండి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గల వారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాను. ఏ చిత్తం చేత ఆయన ఈ 12 మందిని నిర్ణయించినాడు ప్రియులారా? చూడండి,
వారు తనతో కూడా ఉన్నట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై, దయ్యాలను సైతం వెళ్ళగొట్టే అధికారం గల వారై ఉండాలని 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు, నియమించినాడు. ప్రియులారా, ఈ 12 మంది ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన ఏమి చెప్పినాడో, అందుకే యెహోవా దేవుడు పాత నిబంధనలో ఒక ప్రవక్తను పంపుతాను లేదా ఒక నీతిమంతుని పంపుతాను, ఆయన మాట మీరు వింటే సరి, వినకపోతే ఊరి. యెహోవా చెప్పినటువంటి మాట, ఒక ప్రవక్తను పంపిస్తాను, ఆయన మాట మీరు వింటే మీ జీవితం బాగుంటుంది, వినకపోతే మీకు శిక్ష, ఊరి, నరకము, పాపం ఇవన్నీ మీయే అని చెప్పినారు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తొలిగా 12 మంది శిష్యులను ఆయన తయారు చేసుకున్నారు. ఈ విశ్వాన్ని అంతటిని, ఈ ప్రపంచాన్ని అంతటిని క్రీస్తు పిల్లలను చేయుటకు, క్రీస్తుల్లో ఎదిగే పిల్లలను చేయుటకు 12 మందిని తయారు చేసుకొని ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల మంది ఆయన పిల్లలుగా ఉన్నారు. ఆ 12 మందితో దేవుడు స్టార్ట్ చేసినాడు. ఎంతమంది విశ్వాసులు ఎంత అవుతున్నారు, ఎంతమంది నీతిమంతులు అవుతున్నారు, ఎంతమంది తమ బ్రతుకును విడిచి మంచి బ్రతుకులకి మారుతున్నారు. ప్రియులారా, తమ పనికి వాళ్ళ జీవితము వదులుకొని దేవుడిని అర్థం చేసుకుంటూ ఈ అపోస్తలుల బోధ విని, నిజంగా అపోస్తలుల బోధే కరెక్ట్ అయిన బోధ. ఆ పునాది మీద కట్టబడుతున్న సంఘాలు, ఇప్పుడు ఏ సంఘమైనా కూడా అపోస్తలుల పునాది అనే బండ మీద కట్టబడుతున్నాం మనం. వారిది సత్యమైన బోధ. అపోస్తలులు అనగా యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు. ఆ 12 మందితో స్టార్ట్ చేసినాడు దేవుడు. ఇప్పుడు ఎంత కోట్ల మందిని దేవుడు సంపాదించుకున్నాడు చూడండి. ఆ 12 మంది పాపం ఫస్ట్లో వారు పరిపక్వత చెందని స్థితిలో దేవుణ్ణి అర్థం చేసుకోలేక చాలా దేవుణ్ణి నమ్మక కొన్ని పరిస్థితుల్లో సత్యంలోకి రాక బొంకిన వారుగా ఉన్నారు. సత్యంలోకి రాక బొంకినారు, భయపడినారు, ప్రాణాలు పోతాయేమని భయపడినారు. కానీ మళ్ళీ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారితో జీవించిన కాలంలో, వారి సహవాసంలో ఉన్న కాలంలో ఆయన చెప్పిన మాటలన్నింటినీ విని చనిపోయి తిరిగి లేస్తాను అన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పింది చెప్తున్నట్టుగా జరుగుతున్న విధానాన్ని బట్టి ఈ 12 మందిలో గొప్ప మార్పు వచ్చింది. ఎవరైతే సంతానమని బెదిరిస్తారో అప్పుడు అబద్ధమన్నారు. కోడి కూయతలకి నువ్వు 3 మాటలు నీవు ప్రభునంటే నేను ఎరగనని నువ్వు చెప్తావు పేతురు అని చెప్పినప్పుడు ఆయన ఏదో అనుకున్నాడు. అలానే చెప్పినాడు కూడా. అప్పుడు ప్రభు ముఖం చూసి ఆయన కుమిలిపోయాడు, నలిగిపోయాడు. ప్రభు సత్యం చెప్పినాడు, నిజంగా చెప్పినట్టు జరుగుతూ ఉన్నాయి, చెప్పినాడు, ఇది జరుగుతూనే ఉంది. భయపడినాను నేను. ఎక్కడ క్రీస్తు శిష్యుని నేను, లేక క్రీస్తు సైనికుని, క్రీస్తు అనుకరించిన బిడ్డను నేను చెప్తే ఆ యొక్క రోమ సైనికుల సంసారాన్ని భయపడి నేను అబద్ధమాడితినని బాధపడతాడు. యేసు ప్రభు వారిని పట్టుకొని పిలుచుకొని పోతున్నప్పుడు. అలాగే ప్రియులారా, ఇంకా చనిపోయి తిరిగి 3వ దినాన లేచిన మళ్ళీ తర్వాత కనపడిన తర్వాత ఆయన మళ్ళీ అనేక విషయములు వారికి చెప్పినప్పుడు ప్రియులారా, ఇంకా వారు మారినారు. శిష్యులు ప్రాణాలను కూడా లెక్క చేయనంత విశ్వాసము, పట్టుదల, నిరీక్షణ ఈ అపోస్తుల ద్వారా ఇంతమంది సంఘాలుగా కట్టబడుతున్నారంటే అంతలా మారి ప్రాణాలను ఈజీగా ఇచ్చేసినారు ప్రభువుకు. నీ ఇష్టం వచ్చినట్టు సిలువ వేసుకోయా, నార్మల్గా సిలువ యేసు ప్రభు వేసినారు. మాకు అది ఆయన మాదిరి సిలువ వేస్తే మేము ఆయన అంత అర్హులం కాదు, మేము పనికిమాలిన వారిని, మమ్మల్ని ఉల్టాగా తలకు కిందులేసి మమ్మల్ని ఆ యొక్క సిలువ వేయమని చెప్పినారు. కనుక ప్రియులారా, మనము అంత భక్తి విశ్వాసాలు దేవుడు తెలియపరిచినాడు. శిష్యులను అంత చక్కగా ఎన్నుకున్నాం. కనుక మనము ఈ శిష్యులు కట్టిన పునాది మీద
వారు చెప్పిన మాటల మీద ఇప్పుడు అన్ని సంఘాలు, సార్వత్రిక సంఘం, విశ్వమంతా ఆయన భార్య అయిన సంఘంగా ప్రతి సంఘము 12 మంది శిష్యులు కట్టిన అపోస్తలులు కట్టినటువంటి పునాది మీద బ్రతుకున్నామంటే వారు అంతలా ప్రభు కోసం బ్రతికినారు. ఒకప్పుడు పాపం, ఒకప్పుడు చంపుతారనే భయం, అవిధేయతలు ఉన్నారు. ఇప్పుడు పక్కగా యేసులేకు బ్రతుకుతే క్రీస్తు చావుకెళ్ళారు అన్న పౌలు గారంత స్థితిలోకి అందరూ కూడా వచ్చారు. అందరూ పాపం ప్రభు కోసం ప్రాణాలు పెట్టినారు. నిజంగా అట్టి పరిస్థితులకి ప్రతి క్రైస్తవుని దేవుడు రావాలనుకుంటున్నాడు. ముందుండే కాలంలో, ముందు జీవితంలో ఆయన వాగ్దానాలన్నీ కూడా ముందు జీవితంలో ఇలాగనే ఉంటాయి. ఎలాగైతే పేతురు నువ్వు యేసు శిష్యులో నీవు కూడా ఒకరిని కదా అన్నప్పుడు కాదు అని ఆయన బొంకినాడు కదా. అలాంటి బొంకే తత్వము ఇంకా ముందుండే జీవితాలలో, ముందుండే జీవితాలలో అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ మీరు నా శిష్యుల వలె, నా సైనికులైన శిష్యుల వలె అపోస్తలులు ఎలాగ కట్టబడినారో, వారు ఎలాగ నిలబడినారో వారిని మాదిరిగా పెట్టినారు. అలానే ఉండాలి మీరు కూడా. అందుకే భక్తులు చాలా విలువైన గొప్ప మాటలు చెప్పినారు. బ్రతికితే క్రీస్తు సావుకి లాభం, నాకు కోసము నా జీవ కిరీటం ఉంటబడింది, నేను యథార్థంగా బ్రతుకుతాను, క్రీస్తులాగా నేను బ్రతుకుతున్నాను. ఇలాంటి గొప్పదైన మాటలన్నీ ఆయన శిష్యులలో అట్టి ధైర్యాన్ని నింపి వాళ్ళని బలవంతంగా మాట్లాడలేదు. బలవంతంగా నా కోసం మరణం కండని దేవుడు చెప్పలేదు. ఆ దేవుని నీతి తెలిసిన వారు కనుక పరలోక రాజ్యంలో ఆయన సింహాసనము దగ్గర మేము ఉంటామని నమ్మిన వారు కనుక, చనిపోయిన తర్వాత గొప్ప జీవితము ప్రభు దగ్గర ఉన్నదని నమ్మిన వారు, విశ్వసించిన వారు, బలంగా నమ్మిన వారు కనుక ప్రాణాలను ఈజీగా పెట్టేసినారు, లెక్క చేయక పెట్టేసినారు. అలాగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. వారు ఎంతో విశ్వాసం కనపరిచినారు. ఇప్పుడున్న మనము ఆవగింజంత విశ్వాసం కనపరచమని ప్రభు చెప్తున్నారు. ఆవగింజ విశ్వాసంతో మనము ప్రభువుతో ఉన్నట్లయితే మీరు కూడా అనేకమైన అద్భుతమైన సూచకార్యాలు చేయగలరు, అద్భుత కార్యములు చేయగలరు, మాకన్నా గొప్పవి చేయగలరు, జరుగుతాయి మీ కుటుంబాలలో లేక మీ సంఘాలలో అని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా మరి ఏ విషయం చేత దేవుడు మనము పుట్టించినాడు ఈ లోకం మీద చూస్తాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మాట్లాడుతున్నాము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్ములను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారండి ఆ సంఘానికి లేఖ రాస్తూ, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన, దేవుని ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన. అప్పట్లో అపోస్తలులు అనుకున్న వారు, ఆయన శిష్యులు సత్యమును కొంచెం అవిధేయతలో ఉన్నప్పుడు పాపం ఆయనను నమ్మలేని స్థితిలో, పరిపక్వత లేని స్థితిలో అవిధేయతలో ఉండి ఆయనను విశ్వసించలేకపోయినారు. కానీ తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత అద్భుతంగా ఆయన నమ్మినారు. ప్రతి విషయంలో, విశ్వాసంలో, నిరీక్షణలో, పట్టుదలలో, ఓపికలో అన్నీ బాగా పాటించి ప్రాణాలు ఇవన్నీ కూడా సిద్ధపడినారు. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. రక్షణ పొందుటకు మనము పుట్టినామంట ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయిస్తూ వచ్చినారు.
మనము ఈ లోకం మీద దేనికి అంట మనం పుట్టేది? 30 కోట్ల శుక్రకణాల నుంచి ఒకటిగా వచ్చి నువ్వు ఈ లోకంలో తాగి తందనాలాడి ఇది చేసి అది చేసి నువ్వు గుంతకు చేరేదానికి కాదు. అంతకన్నా జీవితం ఇంకా ఎందుకు? అయినప్పటికీ ఇలా ఉన్నవారి అందరికీ దేవుడు ఆయుష్ ఇచ్చుంటాడు. ఎందుకురా ఆయన వీళ్ళని పెట్టారని అనిపిస్తుంటుంది ఒకసారి. కానీ ఆయుష్ ఇచ్చి వారు మారుతారు, ఈ దరిద్రులు మారుతారని దేవుని ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆయన మంచి వారి కన్నా ఈ దరిద్రపు ఆలోచనలు ఉన్న వారిని ప్రేమిస్తూ ఉంటాడు. మారుతాడు నా బిడ్డ, నా దరిద్రుడు మారుతాడు అని రక్షణలోకి వస్తాడని చూసి ఇంకా చేదగాక ఈయన జీవితాన్ని కూడా చదివేస్తారు. ముందు జీవితం ఈయన భవిష్యత్తు చూసేస్తాడు. అప్పుడు కూడా ఈయన బ్రతుకు అట్లనే చెల్లా చెదురుగా ఉంటే తప్పున హఠాత్తుగా మరణం అవుతాడు. ఎన్ని మాటలు గద్దించినా వినని భక్తిహీనుని హఠాత్తుగా తీసుకొని గుంపులో పెట్టేస్తాడంతే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితాలలో మనం ఎందుకు పుడుతున్నామంటే దేవుడు చెప్తున్నాడు చూడండి. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ప్రథమ ఫలములు కానీ ఇక్కడ కూర్చోబడుతూ ఉన్నది. ఆది నుండి మిమ్మల్ని రక్షణ కోసం ఏర్పరచుకున్నాడు. రక్షణ రావాలి పిల్లలకు, ప్రభువు నుండి రక్షణ రావాలి. ప్రభు పరలోకానికి చెందాలి నా పిల్లలని. అప్పుడు ఆదిలోనే రక్షింపబడాలని ఆయన ప్రణాళికలో ఉన్న గొప్ప దేవుడు పిల్లలు. కనుక ఈ యొక్క పౌలనబడిన ఈ యొక్క అపొస్తలుడైన పౌలు గారు మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైన అట్ట స్థితిలోకి రావాలయ్యా. మీరు రక్షణ పొందుకొని ప్రభువులోకి రావాలి. మనల్ని పుట్టించిందే ఆయన రక్షణ పొందుకోనికి, మనల్ని పుట్టిందే రక్షణ పొందుకోనికి. భూమిని నిండించాలి, కుటుంబాలు 2, 3, 4తో ఫలించాలి, భూమి నిండించాలి. భూమి నిండించిన ప్రతి వ్యక్తి, పుట్టిన ప్రతి బిడ్డ కూడా రక్షణ పొందుకొని ప్రభువులను అంగీకరించాలి. అందుకు మనం పుట్టిస్తున్నాడు దేవుడు. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఆ అపోస్తుల సువార్త వలన పిలుస్తూ ఉన్నాడంట ప్రియులారా. ఎందుకు? యేసు క్రీస్తు మహిమ పొందాలి. రక్షింపబడి నీవు క్రీస్తు మహిమ పొందాలి. క్రీస్తు మహిమ ఎక్కడుందయ్యా? పరలోక రాజ్యములో, అద్భుతమైన రాజ్యములో. అక్కడ బంగారు వీధులు, వజ్ర వైడూర్యాలతో పొందుపరిచినటువంటి ఇల్లులు అయ్యా. ఈ యొక్క అబ్రహాము ఎదురు చూసినటువంటి పట్టణము. విశ్వాసము లేనప్పుడే, ధర్మశాస్త్రము విశ్వాసము లేనప్పుడే ఆయన నమ్మినాడు ఆ పట్టణం. అన్ని రకాలుగా విశ్వాసము, భక్తులు మనకు, ప్రవక్తలు మనకు బల్ల బుద్ధి చెప్తున్నారు. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదలగా చనిపోయిన తర్వాత పెద్ద జీవితం ఉంది. ఇది మనకు కేవలము చిన్న జీవితంలో నీవు నమ్మకంగా ఉంటే నీకు పెద్ద జీవితంలో నమ్మకమైన పెద్ద పని నీకు ఇస్తాను, బహుమతులు ఇస్తాను, జీవ ఫలాలు నీకు తిననిస్తాను, జీవ వృక్ష ఫలాలు తిననిస్తాను, జీవ జలం ఇస్తాను, నా సింహాసనం ఇస్తాను, నా పక్కన ఉంటావు, దేవదూతలకు నీవు బోధ చేస్తావు, నిన్ను తోకగా కాక తలగా పెడతాను. చాలా ఉన్నాయి ప్రభు అక్కడ. వజ్ర వైడూర్యాలతో మనం ఇక్కడ ఏదో ఆడుకుంటాం కదా, వాటితో వజ్ర వైడూర్యాలతో అక్కడ ఆడుకోవచ్చు మనం. అంత గొప్ప పట్టణం అది ప్రియుల. అది అక్కడ మహిమ వివరించలేనంత గొప్ప మహిమ. మనం ఎంత వివరించినా తక్కువే. అంత గొప్ప మహిమ చూడాలని నీకు రక్షణ ఇచ్చి, సత్యంలోకి నడిపించి, రక్షణ ఇచ్చి, నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి పరలోక పట్టణానికి దేవుడు చేర్చబోనికి ఆశ కలిగి ఉన్నాడు. కానీ నీవు ఈ లోకంలో ఈ యొక్క పనికిమాలిన జీవితంలోనే కుడిని సస్తూ ఉన్నాం. మనం తెలుసుకోవాలి దేవుని ప్రేమ ఏంది, ఆయన ప్రణాళిక ఏంది. అంతా దేవుడు ఎవరికి అర్థం కాదు పిల్లలు, అంత ప్రేమ అయినది.
ఈ విశ్వమంతా పెళ్లి తీసుకొని వచ్చిన చాలనటువంటి ప్రేమ, అంత ప్రేమ ఆయనది. ఇంత ప్రేమని ఏ భక్తుడు చెప్పలేకపోయినాడు. ఏక బైబిల్ పూర్తిగా ఎన్నో మాటలు చదివి బైబిల్ పండితులు కూడా ఆయనది ఇంత ప్రేమ, ఇంత కొలత అని చెప్పారు. ఆయనది కొలత లేని ప్రేమ, అలాగే కొలత లేని సంవత్సరంలో ఆయన ఉన్నవాడు అనువాడు యెహోవా దేవుడు, ఉన్నవాడు అనువాడు క్రీస్తు ప్రభు, ఉన్నవాడు అనువాడు పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా ఒక్కటే ఉన్న దేవుడికి. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మాట చూస్తాం. చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూడండి, ఎంత గొప్ప విషయం. చూడండి సహోదరులారా, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఇందాక అనుకున్నాము, ప్రతి దరిద్రుని, ప్రతి పనికి వాళ్ళని తాగుబోతుడు కానీ, తిట్టుబోతుడు కానీ, వ్యభిచారి కానీ, దొంగని కానీ, లోబి కానీ, ఏ పనికి మాల ఎదవరాలని కానీ ఎవరినైనా సరే ఆయన ఏమై ఉన్నాడు వారి పట్ల అంటే విశ్వాసమందు భాగ్యవంతులుగాను తీర్చిదిద్దాలి. విశ్వాసములో బలంగా ఉండాలి నా పిల్లలు. మరి దరిద్రుడే మాట్లాడు వాక్యం చెవులకి పంపిస్తాను నా పిల్లల ద్వారా, నా సేవకుల ద్వారా, నా యొక్క దైవజనుల ద్వారా నా మాటలే వారు చెప్తారు. వాక్యం వారి చెవులకి వెళ్తుంది. వారు విశ్వాసమందు ఎలా ఉండాలంట? భాగ్యవంతులై ఉండాలంట. విశ్వాసంలో భాగ్యవంతులై ఉండాలి. ధనము, ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, ఇల్లు, వాటిని ఫలాలు కాదు ప్రియ. విశ్వాసంలో భాగ్యవంతుడుగా ఉండాలని తన్ను ప్రేమించు వారికి అందరికీ, యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రేమించిన వారందరికీ వాగ్దానము చేసిన రాజ్యమునకు, వాగ్దానం చేసిన దేవుడే, ఆ రాజ్యం ఇస్తానని చెప్పిన దేవుడే ఆ రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటూ భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకయ్యా ఈ దరిద్రుని, పనికి మాలని ఇక్కడ వీళ్ళనే చంపేసి ఆ గుంతలు పెట్టేసి ఆ నరకానికి తోసేయచ్చు కదంటే దేవునికి అలా ఇష్టం లేదు. ఆయన చంపడం ఎంతసేపు, ఒక క్షణంలో నీ కాలు తీసేయచ్చు, నీకు పక్షవాతం పెట్టచ్చు, కొంచెంసేపు గాలి ఆడుకుంటే చచ్చిపోవచ్చు. క్షణంలో చేసే పని దేవునికి. ఆయనకు ఒక క్షణంలో నీ జీవితాన్ని అతలాకుతలం నాశనం చేయగలిగిన సమర్థ దేవుడు. కానీ నీకు ఆయుష్ ఇచ్చి, జీవితం ఇచ్చి, నిన్ను 30 కోట్ల శుక్రకణాల నుంచి సపరేట్గా ఎన్నుకొని నీవు దరిద్రమైనప్పటికీ ఓపికతో ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. అంటే ఎందుకయ్యా అంటే నీవు విశ్వాసములో రక్షణ పొందుకొని విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలి నా పిల్లలు. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధతలో భాగ్యవంతులుగా ఉండాలని ఆయన ప్రేమ ప్రియ. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదట ప్రేమ, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త, ఉన్నవాడు అనువాడు, భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు, సమస్తము సృష్టించి నడుపుతున్నటువంటి వాడు. యేసు క్రీస్తు ప్రభువు లేకుండా ఏది కలుగలేదు, ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఉన్నవాడు అనువాడు ఆయనే. అన్నీ తయారు చేసి ప్రతి వస్తువును ఆయన తయారు చేసి మన ముందు పెట్టి మనకు అనుభవించుటకు, ప్రతి పక్షిని, ప్రతి జంతువు, ప్రతి పక్షులను మనకు ప్రతి
గొర్రెలు, ఎడ్లు ఇవన్నీ కూడా మనకు ఇచ్చినాడు ఆయన, మనం అనుభవించాలని మనము ఏర్పరచుకున్నాడు ఆయన. మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటున్నాడు దేవుడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నా పేరుట తండ్రిని ఏమి అడుగుదరో, యేసుక్రీస్తు వారి పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మీరు అడగండి అయ్యా, క్రమంగా అడగండి, పద్ధతిగా అడగండి, నీతిగా అడగండి, అది నేను ఇస్తాను. ఒక హన్న అడిగింది, గొడ్రాలు, పిల్లలు లేదు, బాధపడుతుంది. భర్త అంటున్నాడు, నీకు పిల్లలు లేకుంటే ఏమి, నేనున్నాను కదా నీకు ప్రతి విషయంలో చూసుకునేదానికి, నేను నీకు 10 మంది పిల్లలతో సమానం కదా నేను. భర్త అంటున్నాడు, 10 మంది పిల్లలతో సమానం కదా నీకు, నేను ఉన్నాను కదా, నీకు పిల్లలే కావాలా, నేను నిన్ను చూసుకునేదానికి ఉన్నాను కదా అంటే. కానీ గొడ్రాలుతనము లోకంలో ఎన్ని బాధలు పడిందో, ఎన్ని సూటుపోటు మాటలు విన్నదో, ప్రభువు పాదాల చెంతకు చేరి మోకరించి ప్రభువును అడుగుతూ ఉంది, బ్రతిమలాడుతూ ఉంది, మొరపెట్టుతుంది, ఏడుస్తుంది, పెదాలతో కదిలించుతూ దేవునికి తనలోని బాధనంతా కుమ్మరిస్తుంది. ఏలి చూసినాడు. ఆ యొక్క మందిరంలో నడుపుతున్నటువంటి ఏలి చూసి, ఏది పొద్దున్నే తాగేసి ఇలా పెదాలు కదిలించి పొద్దున్నే తాగి వచ్చింది, మత్తుగా ఉంది, ఇలా పెదాలు కల్పిస్తుందంటే అప్పుడు ఆమె అంటుంది, నా ఏలిన వాడ, నేను పెదాలు మత్తురాలై ఉండలేదు, నేను నా బాధను, నా మొరను ప్రభువు సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. నాకు ఒక మగపిల్లడు కానే కావాలి, ఆ పిల్లవని నీకే ఇస్తానయ్యా, నీ సన్నిధిలో ఇదే మందిరంలో నేను నీకు పాలు విడిచిన తక్షణమే నీకు ఇస్తాను అని చెప్పి క్రమబద్ధంగా ఆయన చిత్తంలో అడిగింది, పిల్లని ఇచ్చినాడు. క్రమంగా అడిగింది, పద్ధతిగా అడిగింది, పిల్లవాని ఇచ్చినాడు. అది నా కోసమే అని చెప్తుంది ఈ యొక్క హన్న. ఆమెకేం ప్రయోజనం? ఆమె ముసలితనంలో ప్రయోజనం కావాలి కదా, పిల్లలు ఎందుకు? ముసలితనంలో వారికి ఆరోగ్యంలో విషయంలో, ప్రతి విషయంలో వారిని తోడుగా ఉండి వారికి చూసుకోవాలని కదా పిల్లలను మనం అనుకునేది. కానీ అన్న అలా ఆలోచన చేయలేదు. దేవుని ప్రణాళికలో ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఏంది నా కోసం అడగలేదే, ఆమె కోసం అడగలేదే, నాకే ఇస్తానంటుంది, ఏంది పరిస్థితి అని విన్నాడు దేవుడు. ఇచ్చాడు పిల్లవని. 3 సంవత్సరాల దాకా ప్రార్థన కూడా, వారం ప్రార్థన కూడా వెళ్ళకుండా 3 సంవత్సరాలు పిల్లవని చక్కగా పెంచి పాలు మరిచిన తక్షణమే ఏలి యొద్దకు, మందిరం యొద్దకు వెళ్ళి, ఇదిగో ప్రభువుకు అప్పచెప్పిన మాట ప్రకారం పిల్లవారిని ఇస్తున్నాను అని ఆ యొక్క ఏలికి చెప్పినప్పుడు ఆ పిల్లవాడు సామాన్యుడా, వాడు పోయిన తక్షణమే బాలుడైన సమయలు మోకాలుని ప్రభువుకు మొక్కిందట. అలా పెంచింది పిల్లవాడిని. ఇప్పుడు మనోళ్ళు పెంచుకుంటారు, మా పిల్లోడు చికెన్ తిందమ్మా, మా పిల్లోడు ఇది తిందమ్మా, మా పిల్లోడు మటనే తింటాడమ్మా, వీడు దరిద్రమైన పనులు చేస్తున్నారు గొప్పగా చెప్తుంటారు. దరిద్రమైన మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు గొప్పగా ఎరుగు పొరుగు వారికి, చుట్టాలకు గొప్పగా చెప్తా ఉంటారు. బెత్తం వాడి ఎరగలేమని చెప్పిండు దేవుడు. ఏం చెప్పిండు? బెత్తంతో బాగా కొట్టండి, వాళ్ళు ఇప్పుడు వంగితేనే రేపు వంగరు అని దేవుని వాక్యం ఉండాలి. కనుక పిల్లలను గ్రంథం ఏం చెప్పింది, భక్తులు ఏం చెప్పినారంటే దేవుడే చెప్పినట్టు మాట, బెత్తం వాడండి. బెత్తం వాడుకుంటే వారి ఆత్మ నరకానికి వెళ్తుంది. బెత్తం వాడితేనే నీవు రక్షించిన వారి, నరకం నుండి ఒక ఆత్మను నీవు రక్షించిన వారి వాక్యం. చక్కని పెంపకంలో ప్రార్థన కూడా వారం పోకుండా పెంచింది, అప్పచెప్పిన తక్షణమే మోకాలుని ప్రభువుకు మొక్కినాడంట పిల్లవాడు. అది పెంపకం అంటే. అది విశ్వాసభరితమైన ప్రార్థన, మొరపెట్టడము, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి నచ్చినటువంటి ప్రార్థన, దేవుని చిత్తంలో ఉన్నటువంటి ప్రార్థన. అది పిల్ల అప్పచెప్పిన తర్వాత ఆ బాలుడు ఎంత గొప్పగా ఎదిగినాడు, ఎంత ఆయన సేవ, ఆయన ప్రవక్త అయినాడు,
న్యాయాధిపతి అయినాడు. 4 పదవులతో, ఉన్నతమైన పదవులతో చక్కగా ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలను పాలించినట్టుగా మనం చూస్తాం. చాలా ఉన్నతంగా ఆయన ప్రజలను పాలించారు. అంత చక్కగా పెంచింది, పిల్లప్పుడే చక్కగా పెంచింది కనుక పెద్దవాడైనాక చాలా ఉన్నతమైన బిడ్డగా కనపడినాడు. దేవుడు మళ్ళీ ఆలోచన చేసినాడు. ఈ ఒక్కగానొక్క కొడుకుని అడిగింది, అది నాకే ఇచ్చా, ఈమె పరిస్థితి ఏంది, ఈమెకు వయసు తగ్గినప్పుడు పరిస్థితి ఏంది అని మళ్ళీ దేవుడు పిల్లలను ఇచ్చినట్టుగా గ్రంథంలో మనం చూస్తాం. మళ్ళీ పిల్లలు ఇచ్చినాడు. అది భక్తి, విశ్వాసము, దేవుని చిత్తంలో ప్రార్థన. మనము చేస్తాం ప్రార్థనలు, నాకు ఇది ప్రభా, అది ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా. చిన్న జ్వరం వచ్చినా, చిన్న తలనొప్పి వచ్చినా, ప్రతి చిన్నదానికి గోజేస్తుంటాం. ఆమె ఎన్ని సూటుపోటు మాటలు విన్నదో గొడ్రాలని ఇంకా ప్రభువుకు మొరపెట్టింది. ప్రతి చిన్నదానికి ప్రభువును అడగాల్సిన, ఆయనకు అన్నీ తెలుసు. నీకు ఏది అవసరమో, నీ అవసరం మీద నీ చిత్తంగా అన్నీ తెలిసిన దేవుడికి తెలుసు. నీకు ఏది ఏ సమయంలో ఇవ్వాలో కూడా ఆయనకు బాగా తెలుసు. కనుక పిల్లరా, అన్న మాదిరి పెంచాలి పిల్లలను. అన్న మాదిరి యథార్థత ప్రార్థన కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు ఇచ్చినాడు, ప్రభుకే ఇచ్చింది. మళ్ళీ దేవుడు ఆలోచన చేసి మళ్ళీ పిల్లలను కూడా అన్నకు ఇచ్చింది. ఎంత గొప్ప విశ్వాసి, ఎంత నమ్మకమైన ప్రార్థన, ఎంత ప్రభువుకు నచ్చిన ప్రార్థన, ఎంత పిల్లవాని క్రమంలో పెంచినటువంటి పద్ధతి. ఎన్ని మాటలు పెద్దం వాడిందో, మందిరంలోకి అడుగు పెట్టగానే మోకాళ్ళు నీ ప్రభువుకు మొక్కినాడు పిల్లవాడు, బాలుడైన సమయం. అందుకే డైరెక్ట్గా దేవునితో మాట్లాడినాడు. బాలుడైన సమయంలో ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడేవాడు. కనుక ఈనాటి మనము పుట్టింది ఎందుకంటే ఆయన రక్షణలోకి వచ్చి విశ్వాసమందు మనము భాగ్యవంతులుగా ఉండటకు ప్రతి దరిద్రుని నిండు నూరేళ్ళైనా ఇస్తాడు ఆయన. నువ్వు మారే ఆలోచన ఉంటే ప్రియులారా, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. మారనటువంటి పిల్లలకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ చివరి ఊపిరిపోయేంత వరకు నువ్వు ఒక క్షణం ఆలోచన చేసి ప్రభువును అంగీకరిస్తే ఆయన రక్షణ ఉచితంగా ఇచ్చి నిన్ను విశ్వాసంలో, పట్టుదల, ఓర్పు, సహనంలో భాగ్యవంతులుగా చేసి పరలోక రాజ్యం పిలుచుకుంటాడు. అదే ఆయన సంకల్పము. అందుకోసమే మనం పుట్టించినాడు. ఆ పుట్టించిన ఆయనకు, ఆ యథార్థవంతమైన ఇచ్చిన ఆత్మను మనకిచ్చి మనం పుట్టించిన ఆయనకు మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ మనము సర్వశక్తమైన క్రీస్తులో మనము ఎదుగుతూ ఆయన అంతటి వారిగా ఉండాలని ప్రభు, నిజంగా దేవుడు ఆయనంత వారిగా ఉండాలని పరలోక రాజ్యంలో ఆయన ఆలోచన. కనుక అటుదే స్థితిలో మనం అందరం కూడా ఉండాలని, అటు రక్షణ లేని పిల్లలకు కూడా మంచి రక్షణ దేవుడు అనుగ్రహించుగాక. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తలలో చిన్న ప్రార్థన అండి.